హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. చూడండి వాళ్ళ పప్ప మూడుగా కూర్చోయింటే చూడండి, పప్ప బాల్ తీసుకొని వచ్చి ఆడుకుందంట పప్ప అని చెప్పేసి ఎలా ఆట పట్టించినాడు చూడు వాళ్ళ పప్పని. బయట నుంచి కూడా అంతే డల్గా వచ్చినాడంటే పోయి వల్ల తల పెట్టి ఏం పప్ప అన్నట్టు అడుగుతాడండి వీడు. చూడు ఇప్పుడు చూడండి, కామ్గా కూర్చోయినాడు, పలకకుండా అయినా డల్గా. ఎందుకు పప్ప డల్లు కూర్చున్నామని బాల్ తీసుకొని వచ్చి ఆట పెట్టించినాడు చూడు వాళ్ళ పప్పని. పొద్దున్నే హ్యాపీ మూడ్ లెగ్ తీస్తున్నాడు వాళ్ళ పప్పని. చూడండి ఇలా ఆట పట్టించినాడు. ఇవ్వాల కదా ఒకసారి నా పప్పకు. ఆహా, తీసుకో పప్ప, నువ్వు నన్ను పట్టుకోలేవు అని అంటున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడో చూడండి. నోట్లోనే పెట్టుకున్నాడు, బాగా నోట్లో చిన్న బాల్ పంపించింది గిఫ్ట్ లెక్క. పో ఇవ్వాల కదా ఒకసారన్నా. ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు కానీ ఇవ్వట్లేదు, అందియట్లేదు. నోటి ఎవరికి వానికే దొరికింది. అప్పట్లో వదిలేస్తాడు, పట్టుకుంటాడా లేదా అని. మళ్ళీ చూడు ఎలా ఆట పట్టించినాడో చూడండి. ఒక్కసారైనా ఇవ్వాలి కదా చిన్ను, నువ్వే పట్టుకొని ఆడితే ఎట్లా? వాకింగ్ చేపిస్తున్నాడు వాళ్ళు పప్పని వాడు, ఎక్సర్సైజ్. దొరికే చిన్ను అని చూసేవాడు. మళ్ళీ వేస్తాడు, బాగా వేస్తాడు, నువ్వు కనిపెడదు చిన్ను. తీసుకొని అట్లా వదిలేస్తాడు తెలుసా. మళ్ళీ అదో ఎలా వదిలేస్తాడు చూడు. చూడు ఊరికి వస్తాడు చూడండి. ఇక్కడ లోపల దాపెట్టుకున్నాడు చిన్ను, లోపల లోపల అవుట్ చేసేసినాడు. చిటుబుడ్డి తండ్రి. ఆ స్నాక్స్ ఈ పప్ప ఇంకా అంట చూడువాడు, ఎంత తెలివియో. అవునా, బాల్ ఏడేసినావు? బాల్ తేపో బాల్ ఆడేసినాడంట. కుయ్యి అంటే చిన్న వద్దు. పడేసేతారు బాబు. ఏవో అస్సలు వదిలేయడం లేదు. ఏ పప్ప నేను ఫస్టే ఉంటా నేను అంటాడు. వేసేది లేటు అదో ఉరికి చూసేసిన అయిపోయింది.